ప్రభుత్వాలు తీసుకొచ్చేలో ముఖ్య భూమిక పోషించిన మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటాను. మర్చిపోం, ఆ రోజు మర్చిపోం. స్టేజ్ని వీకేసి మీరు ఉద్యమం చేయొద్దని చెప్పి లొలిపెడుతుండే. ఇక స్టేజ్ని వీక్తారా అని చెప్పేసి గ్రానైట్ లారీ పెట్టి పర్మనెంట్ ఒక గ్రానైట్ లారీనే మేము ఒక స్టేజ్గా పెట్టుకున్నాం. బతుకమ్మ ఆడితే బతుకమ్మ తీసుకుపోయి పోలీసులు పెట్టిరు. బతుకమ్మ ఎట్లా ఆడతారు మీరు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లేదుగా అని చెప్పేసి. ఇట్లా ప్రజలు చాలా ఇబ్బంది పెట్టినా కొద్దీ ప్రజలు ఒక కసి పెరిగింది. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమాన్ని చేయించుకోవాలని చెప్పేసి ప్రపంచంలో ఉద్యమాలు చాలా జరిగినాయి. కానీ ప్రపంచంలో అతి గొప్ప ఉద్యమం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ రోజు కూడా స్వాతంత్ర ఉద్యమం కూడా మనం చూలే, భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం చూలే, విన్నాం. కానీ కళ్ళ ముందు జరిగింది తెలంగాణ ఉద్యమం. సకల జనులు కూడా ఉద్యమంలో పాల్గొన్నదంటే ఆ యొక్క ఉద్యమానికి ఉన్న ఆ సిన్సియారిటీ ప్రకారము తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు పాల్గొన్నాం. 2009లో 10 తర్వాత పోయినాక అప్పటికే 2009లో కేంద్ర ప్రభుత్వము దోబూచులు ఆడుతుంది. దోబూచులు ఆడు కొత్త కాదు. 1956లో మన హైదరాబాద్ స్టేట్ను ఆంధ్రప్రదేశ్ కలిపిన తర్వాత మనని 1916లో ఉద్యమం జరిగింది. 1969లో ములికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మళ్ళా మా రాష్ట్రం మాకు రావాలి, మీతో పొత్తు వద్దు అని చెప్తే కూడా ఆ రోజు కూడా ఎంతోమంది అమరులైనరు. కానీ స్వార్థ రాజకీయ నాయకుల కోసం స్వార్థ రాజకీయాలలో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ కొనుగోలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని 1916లో భూస్థాపితం చేసిరు. తెలంగాణ అనే వర్డ్ అసెంబ్లీలో వినబడద్దు అని చెప్పేసి కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఒక్కసారి చూసుకుందాం, తెలంగాణ రాకముందు కూడా గ్రామాలలో ఆర్థిక పరిస్థితి ఉండకపోవు. ఈ కరీంనగర్లో రోడ్లు వేద్దామంటే 40-50 రోడ్లు వేసే పరిస్థితి లేదు, నీళ్లు లేవు, భూమికి పంట పండిద్దామంటే నీళ్లు లేని పరిస్థితి, కరెంటు లేదు. ఇవన్నీ చూసినాం మనం, నా కళ్ళ ముందే జరిగింది. నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, కరెంటు లేక ఇబ్బంది పడ్డాం. ఆ రోజు కేసీఆర్కి ఒక ఆలోచన వచ్చింది. 1969లో ఉద్యమాన్ని ఇలా అయితే నీరు గార్చిండ్రో, కానీ మనం కూడా అట్లా పరిస్థితి వస్తే గిట్ట భావి తరం క్షమించదని చెప్పేసి ఒక నినాదం పేండు. నన్ను రాళ్లతో కొట్టి చంపండి కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం వెనకంటి వెయ్యొద్దు అని చెప్పి పోవడం జరిగింది. అయినా నిర్బంధం చేసిండ్రు. నిర్బంధం చేసిన తర్వాత 2009లో ఆ రోజు కేసీఆర్ గారు ఈ ఉద్యమాలతో పని కాదుగా, అయితే నా బలిదానమే కోరుకుంటుంది కావచ్చు, డెఫినెట్గా బలిదానమే చేసుకుంటామని చెప్పేసి 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ సంకల్పం చేసుకున్నాడు. ఒకటే, ఇక నా వయసు అయిపోయింది కానీ నా ద్వారా భావి తరానికి మేలు జరగాలని చెప్పేసి కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో ఒక నినాదంతో ఆ రోజు సిద్దిపేటలో నిరహార దీక్షకు బయలుదేరినప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం వల్లనే ఢిల్లీ మొత్తం కూడా కదలింది. ఢిల్లీ పెద్దలు అనుకున్నారు ఉద్యమం చేసిన గతంలో నీరు కార్చినాం, కానీ ఇప్పుడున్న నాయకుడు ఉన్నాడు కాబట్టి మనం నీరు కార్చే పరిస్థితి లేదు కాబట్టి డిసిషన్ తీసుకోవాలి, అమరుడు అవుతుందని చెప్పేసి ఆ రోజు నిరహార దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే మొదటి బిడ్డ, వెనకబడిన కులాల బిడ్డ శ్రీకాంతాచారి ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుండో అప్పటి నుంచి ఢిల్లీలో కదలిక వచ్చింది. అంటే వీరి ఉద్యమం ఎంత సిన్సియర్గా పనిచేస్తుండ్రు, ప్రాణత్యాగాన్ని కూడా వెనకాడతారని చెప్పేసి పోలీసు కిష్టయ్య కానీ యాదయ్య కానీ ఎంతోమంది కూడా ఆ బిడ్డలు కూడా అమరులైందంటే కేంద్రం ఆలోచించింది. ఇది ఉత్తుత్తి ఉద్యమం కాదు, ప్రజలు నాటకపోయింది, ఒక సంకల్పం చేస్తుందని చెప్పేసి ఆ రోజు డిసెంబర్ 9, 2009లో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజు తెలంగాణ 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మొత్తం కూడా 2014 నుంచి 2023 దాకా అద్భుతంగా తయారు చేస్తున్న దాని కారకము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసాం కాబట్టి మన పరిపాలన మనం చేసుకున్నాము, మన రాష్ట్రాన్ని మరి పాలించుకున్నాము. ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయింది కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇచ్చి ఈరోజు బిడ్డల భవిష్యత్తు. ఈరోజు చాలామంది బిడ్డలు తెలియదు, కరెంట్ అనేది 24 గంటలు వస్తుంది, ఒకప్పుడు పోతుండేనా అని నేను, కానీ కరెంటు లేని ప్రాంతాలు చూసినాం మనం. అంటే ఈ బిడ్డలకు కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏందో చెప్పడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం మంచిగా అయింది కాబట్టి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం, అద్భుతంగా తెలంగాణ ఫలితాలు వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ అధికారంలో లేము. ఒకసారి సోదరులు ఆలోచించుకోర్రి, రామరాజ్యం ఏర్పాలంటే రాముడు వనవాసం చేయడం జరిగింది, మళ్ళీ రామరాజ్యం రావాలంటే కేసీఆర్ ఒక 5 సంవత్సరాలు వనవాసం ఉన్నట్టుగా భావిస్తున్నాము. రేపు డెఫినెట్గా ఇదే కసిగా రేపు రాబోయే కాలంలో ప్రజలకు తెలంగాణ తెచ్చుడు ఎంత బాధ్యతనో తెలంగాణ ప్రజలను బాగోదు అంతే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ఉంది.
అందుకే ఏ రోజు కూడా ఒక క్షణం కూడా దాన్ని నిరాశపడకండి, ఎత్తైతే ఇంకా ఉవ్వెత్తున ఎగిరే కిరీటంలాగా వచ్చి రేపు రాబోయే కాలంలో 100 సీట్లతోటి మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది యథార్థగాథ. చరిత్ర చెప్పినాం, భావితరానికి కూడా చరిత్ర చెప్పాలి. అందుకే ఈ రాష్ట్రంలో భూమి ఉన్నంత వరకు, తెలంగాణలో గాలి ఉన్నంత వరకు, తెలంగాణలో నీరు ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు అనేది మారు మోగుతూనే ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ పేరు మోగుతూనే ఉంటుంది. ఈ యొక్క చాలామంది కూడా కొంతమంది కొత్త వాళ్ళు అత్తా ఉన్నారు. కేసీఆర్ నామ రూపాలు చేయకుండా పోతాం, బీఆర్ఎస్ పార్టీ నామ రూపాలుగా చేస్తాం అన్నది. నామరూపాలు చేసేందుకు ఇది గాలిపోయే పార్టీ కాదు. 60 లక్షల క్రియాశీల సభ్యులున్న అద్భుతమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీని మీలాంటి నాయకులతోటి కాదు, ఆ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ తోటే కాలేదు కాబట్టి మీతో ఏమవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందుకే సోదరులారా, మనమందరం రాజకీయ నాయకులం కాదు, మనందరంగా ఉద్యమకారులం, కేసీఆర్ వెంట ఉన్న సైనికులం. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన మనమందరం రేపు తెలంగాణ అభివృద్ధిలో ముఖ్య భూమి పోస్తాం. చరిత్రలో మన పేర్లు నిల్చుంటాయి. మనవరాలుడంగా మా తాత ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చిందనే విధంగా మనందరం పేరు సంపాదించుకున్నాం. కాబట్టి కొంతమంది స్వార్థ రాజకీయాలు పోతారు కావచ్చు, పార్టీని వదిలి పోతారు కావచ్చు. చాలామంది స్వార్థ రాజకీయాలు 10 సంవత్సరాల్లో ఓహో కేసీఆర్ ఓహో అన్న వాళ్ళు ఒక దెబ్బకు పోయినారు కావచ్చు, కాలగర్భంలో కలిసిపోయారు తప్ప కానీ మళ్ళీ వాళ్ళు వెలుగు వెలగలే.